గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు డిసెంబర్ 22వ తేదీ శుక్రవారం. ఈరోజు పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ హేమలంబనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈ రోజున శుక్లపక్షం చవితి సాయంత్రం 6:52 వరకు ఉంది. శ్రవణ నక్షత్రం సాయంత్రం 4:43 వరకు ఉంది. అలాగే వర్జన్ రాత్రి 9:01 నుంచి 10:44 వరకు ఉంది. ఈరోజు సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 4 గంటల సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 3:30 సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6:29, సూర్యాస్తమయం 5:26. శుభ సమయం పగలు 11:20. ఈ రోజున మరి గ్రహచారం చూస్తే మకరంలో చంద్రకేతువులు, కర్కాటకంలో రాహు. మరి గురుకుజులిద్దరు కూడా తులలో ఉన్నారండి. బుధుడు వృశ్చికంలో, రవి బుధ శుక్రులు, రవి శని శుక్రులు ధనస్సులో ఉన్నారు. రవి శని శుక్రులు ధనస్సులో ఉన్నారు. ఇక్కడ వరుస క్రమంలో చవితి. ఇక్కడ చవితి అనేసరికి అవరోధాలు, అడ్డంకులు ఇచ్చేటువంటి తిథి అని చెప్పేసి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. ఒక తిథితో మరి అన్ని పనులు ఆగిపోతాయా? ఒక తిథితో మనం ముహూర్త శాస్త్రాన్ని మొత్తాన్ని నిర్దేశించవచ్చా అంటే ఖచ్చితంగా చెప్పాలంటే గ్రహబలంతో కూడుకున్నటువంటి ముహూర్తాలకి ఎంత బలం ఉందో. యః పంచాంగ విశుద్ధి నదిన కృత్ సంక్రాంతి హః పాపినాం. ఆ యొక్క పంచాంగ శుద్ధి ఉన్నటువంటి ముహూర్తానికి కూడా అంతే బలం ఉంటుంది. తిథి మంచిదైతే, తిథివార నక్షత్ర యోగకరణాలతో సహా కలిపినటువంటి తిథి కనుక మంచిదైతే అది చాలా విశేషం అండి. చవితి నాడు కొన్ని కార్యక్రమాలు నిషేధం ఉంది. క్షౌరం చేయించుకోవడానికి కూడా చవితి పనికిరాదండి. మాతుశ్చతుర్థి, భగిని చతుర్దశి, భ్రాతృశ్చ షష్ఠి, పితురేవ పర్వసు. చవితి నాడు క్షౌరం చేయించుకోకూడదు. అలాగే చతుర్దశి నాడు, చవితి నాడు కనుక మాతుశ్చతుర్థి, తల్లికి గండంట. చవితి నాడు కనుక క్షౌరం చేసుకుంటే. భగిని చతుర్దశి, మరి చతుర్దశి నాడు కనుక క్షౌరం చేయించుకుంటే అక్కగారికి, చెల్లెలకి గండం. భ్రాతృశ్చ షష్ఠి, అన్నగారికి కానీ తమ్ముడికి కానీ గండం. షష్ఠి నాడు కనుక క్షౌరం చేసుకుంటే. పితురేవ పర్వసు, అమావాస్య, పౌర్ణిమ, సంక్రమణాలు, ఏకాదశి, ద్వాదశులు ఇట్లాంటి పర్వాల్లోనూ పితృతిథుల్లోనూ క్షౌరం చేయించుకోవడం మూలంగా తల్లిదండ్రులకు ఇబ్బంది. ఆదౌ నవమ్యాం ధనధాన్యనాశౌ. పాడ్యమి నాడు క్షౌరం చేయించుకుంటే కనుక ధనానికి, నవమి నాడు క్షౌరం చేయించుకుంటే కనుక ధాన్యానికి నాశనం జరుగుతుంది. ఉద్యోగరీత్యా గవర్నమెంట్ ఉద్యోగం వాడికి ఒక నియమావళి ఏర్పడేశాడు. మళ్ళీ వాడికి మంగళవారం కూడా పట్టింపు లేదు అన్నాడు. మంగళవారం, శుక్రవారం, శనివారం క్షౌరం చేయించుకోవద్దు అంటాడు. వాళ్ళకి పట్టింపు లేదంటాడు. మరి ఏదైనా ఆహారం తీసుకుని వెళ్ళి క్షౌరం చేయించుకోకూడదు. ఇంట్లో దేవతా సంబంధమైన కార్యక్రమం, దేవతా సంబంధమైన పూజా కార్యక్రమం మొత్తం చేయించాక ఇంట్లో అర్చన అయిపోయింది, దేవతార్చన అయిపోయింది, నివేదన చేసేసాం, వెళ్ళి క్షౌరం చేయించుకోకూడదు. ఆ రోజు అదే పలహారం చేసినా, పండు తిన్నా, ఏ స్వల్పమైనటువంటి ఘన పదార్థం ఆహారం తిన్నా కానీ ఇంక క్షౌరం చేయించుకోవడానికి వెళ్ళకూడదు. ఇవి నియమాలు. పుట్టు వెంట్రుకలప్పుడు కూడా చిన్నపిల్లలకి ఏమండి మేము తిరుపతి వెళ్ళాలి, అక్కడ వెళ్ళేసరికి చేరేసరికి 10 అవుతుంది, 11ంటికి క్షౌరం చేయించచ్చా? పిల్లవాడు ఆగితే, కేవలం పాలు తాగి కనుక ఆగలిగితే వాడికి ఆ సమయంలో క్షౌరం చేయించచ్చు. ఏమండి ఇప్పుడు 11వ నెలలో ఆడపిల్లకి జుట్టు తీయించాలా, 10వ నెలలో ఆడపిల్లకి జుట్టు తీయించాలా? ఇదో చర్చ సంఘంలో. అసలు మొదటి సంవత్సరమే నిషేధం అండి. మొదటి సంవత్సరమే నిషేధం. శాస్త్రం చౌలం అనేటువంటి పేరుతో పుట్టు వెంట్రుకలు తీసే కార్యక్రమానికి 3వ సంవత్సరం చెప్పింది. ఏ ధర్మశాస్త్ర గ్రంథం కానీ, ఏ జ్యోతిష్ శాస్త్ర గ్రంథం కానీ మొదటి సంవత్సరంలో పుట్టు వెంట్రుకలు తీసే విషయాన్ని శాస్త్రం రాయలా. మరి ఇవాళ మనం చాలా ఫాస్ట్ జనరేషన్ అనేటువంటి పేరుతో తల్లిదండ్రులు ఖాళీ ఉన్నట్ల. పూర్వం పిల్లవాడికి 3వ సంవత్సరం వరకు జుట్టు పెంచి వాడి చక్కగా కృష్ణ పరమాత్మకి ఇచ్చిన బాలకృష్ణుడికి ముడి పెట్టినట్టుగా పైన కొప్పుగా ముడి పెట్టి వాడికి అలంకారం చేసి ఫోటోలు తీసుకునేవాళ్ళు. పాతకాలం ట్రెండ్ అదంతా కూడా. అసలు ఇప్పుడు ఏది ఆ జుట్టు పెంచడం ఏది? పిల్లవాడు చికాకు పడిపోతున్నాడండి. చింతకాయలు వస్తున్నాయంటే ఏదో పుట్టు వెంట్రుకలు తీయడం అనేది ఒకటి ఉంది. 3వ సంవత్సరం ఎంటర్ అయ్యాక మూఢం లేకుండా తీసుకోవడం.
ఈ 10వ నెల 11వ నెల అనేటువంటి మాటలు మనం పెట్టుకునేవి కాబట్టి వీటికి శాస్త్రం లేదు. ఇంకా ఇష్టం 10 నెలలు తీయచ్చు, 11 నెలలు తీయచ్చు, 12 నెలలు ఎందుకు తీయకూడదు చెప్పమనండి. 10వ నెలలో ఆడపిల్లకి ఎందుకు తీయకూడదు, 11 నెలలో మగపిల్లాడికి ఎందుకు తీయకూడదు, ఎవడు చెప్పాడు, ఏ మహర్షి చెప్పాడు? మా ఇంటి ఆచారం అండి. మీ ఇంటి కోసం ప్రత్యేకం మహర్షి వచ్చి ఆచారం రాశాడా? ఏం లేదే. శాస్త్రం ఒక పద్ధతిలో చెప్తే ప్రాథమికమైన ధర్మం తప్పినప్పుడు ప్రతిదీ కూడా శాస్త్రం అయిపోతుంది. ప్రాథమికమైన ధర్మం తప్పినప్పుడు ప్రతిదీ కూడా ఒక శాస్త్రం అయిపోతూ ఉంటుంది. నువ్వు అట్లా నీకు ఇష్టమయ్యి దాన్ని అట్లా అప్లై చేస్తూ మా ఇంటి ఆచారం అండి అంటే చాలా తప్పుడు మాట అవుతుంది, చాలా తప్పుడు మాట అవుతుంది. కాబట్టి మహర్షులు చెప్పింది 3వ సంవత్సరమే. 3వ సంవత్సరానికి అయితే ముహూర్తాలు ఉన్నాయి, ముహూర్తం ప్రకారం తీసుకోవాలి. ఈ ఇందా చెప్పిన శ్లోకం ప్రకారంగా చవితి, చతుర్దశి, షష్ఠి ఇవన్నీ కూడా కాకుండా చూసి చేయాలి. ఇంకొక చిన్న మాట చివరిలో చిన్న ముడి పెట్టాడు. ఏంటంటే అంటే సోమవారం, బుధవారం నా తిథిర్నచ నక్షత్రం కుర్వీత బుధ సోమయో. తిథివార నక్షత్రాలతో సంబంధం లేదురా అబ్బాయి, సోమవారం బుధవారం అయితే నిత్యంలో చేసుకునే క్షౌరానికి చెప్పుకొచ్చాడు. కానీ పుట్టు వెంట్రుకలు తీయడానికి మాత్రం మళ్ళీ తిథివార నక్షత్రాలు చూడమన్నాడు. శిశువు యొక్క కార్యక్రమాలు కదా అది. ఇవాళ మన వాళ్ళు 10వ నెలలో, 11వ నెలలో, 9వ నెలలో అంటూ మొదలెట్టి చాలా అడ్వాన్స్ అయిపోయారండి. ఇంకా జనరేషన్ మారుతుంది. ఇంకో జనరేషన్ వచ్చేసరికి నేను అదృష్టవశాత్తు 88 దగ్గర నుంచి ఈ ఫీల్డ్లో గురువుగారి దగ్గర సర్వీస్ చేస్తూ ఇప్పటిదాకా చూసుకుంటూ వచ్చాను. నా సొంతగా 25 ఏళ్ల నుంచి ఫీల్డ్లో ఉన్నాను. ఈ నేపథ్యంలో నాకు ఎదురైన సందర్భాలు చాలా ఉన్నాయి. మొదట్లో ఫీల్డ్ ఏంటంటే 11 నెలలు తీయాలా, 10 నెలలు తీయాలా అని చర్చలో ఉండేవాళ్ళు. ఇప్పుడు జనరేషన్ ఏంటి, 9 నెలల్లో తీసేస్తే పుట్టినరోజుకి వాడికి చక్కగా నీట్గా జుట్టు వస్తుంది, క్రాఫ్ట్ చేయించి చక్కగా ఫోటోలు తీసుకోవచ్చు. ఇవాళ ట్రెండ్ ఇది. పిల్లవాడికి 3 సంవత్సరం దాకా అట్టే పెట్టి వాడికి చక్కగా జుట్టు కొప్పు కట్టి చక్కగా అలంకారం చేసి పూలు పెట్టి చక్కగా వాడికి ఆడపిల్ల వేషం వేసేవాళ్ళు పూర్వం. ఆ ట్రెండ్ పోయింది. తర్వాత 10వ నెలలో 11వ నెలలో దిగిపోయారు చింతకాయలు అనే పేరు చెప్పి, జుట్టులో చింతకాయలు పడుతున్నాయని చెప్పేసి. ఆ ట్రెండ్ పోయింది. అసలు ఇప్పుడు మళ్ళీ పుట్టినరోజు నాటికే వాడు కేక్ కట్ చేసే టైంకి వాడికి క్రాఫ్ట్ కావాల్సి వచ్చింది పిల్లవాడికి. అట్లా వచ్చి శాస్త్రం మొత్తానికి కూడా క్రాఫ్ట్ చేసేస్తున్నారు. శాస్త్రానికి మొత్తం అంతా కూడా క్షౌరం చేస్తున్నారు. దయచేసి మన వాళ్ళు ఆ శాస్త్రాన్ని ఎందుకు అమలు చేశారు? మీరు ఉద్యోగరీత్యా ఉద్యోగానికి వెళ్ళిపోతుంటే పిల్లవాడికి జుట్టు బాగా పెరిగితే వాడు చికాగ్గా గోక్కుంటుంటే వాడికి కావాల్సిన ఆ పేలు పట్టకుండా ఉండడానికి, వాడికి జుట్టుకి అలంకారం చేయడానికి టైం లేదని చెప్పేసి శాస్త్ర విరుద్ధమైన కార్యక్రమాలు, చిన్నప్పుడే గుండు కొట్టించడానికి కార్యక్రమాలకు తీసుకొచ్చి పుట్టు వెంట్రుకలు తీర్చడానికి కార్యక్రమం, దీనితో ఆడపిల్లకి పుట్టు వెంట్రుకలు తీసే కార్యక్రమం, దీనిలో చాలా ఇంకా శాస్త్రం నిగూఢంగా ఉంది. అవి తర్వాత చూద్దాం. ఇవన్నీ కూడా దయచేసి శాస్త్రాన్ని తెలుసుకోండి. కనీసం శాస్త్రాన్ని తెలుసుకుని మనం శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం అనేటువంటి అంశాన్ని ఉదాహరణ తీసుకుంటే ఇది మా ఇంటి ఆచారం అనే పదాలు రాకుండా ఉంటాయి. ఇలా ఎన్నో అంశాలకి మార్గాంతరాలు లభిస్తాయి. ఇంకా ఈ రోజు ఉన్నటువంటి గోచార ఫలితాలు మనం చూద్దాం. మేషరాశి, ఈ మేషరాశి వాళ్ళకి వాళ్ళ గ్రహచారంలో చంద్రబలం చాలా బాగుంది, శుక్ర సంచారం చాలా బాగుంది. పుణ్యకార్యాల మీద, శుభకార్యాల మీద దృష్టి కేంద్రీకరణ చేస్తూ ఉంటారు. అలాగా వీళ్ళు రోజు కూడా వాళ్ళ కార్యక్రమాలకు సంబంధించి ప్రతి అంశాన్ని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య విషయాలను కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ఉంటారు. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ చాలా చక్కటి అంశాలను ప్రస్తావన చేస్తూ జీవితంలో చాలా సుఖమయమైనటువంటి ప్రభావాన్ని పొందుతూ ముందుకు వెళ్తూ ఉంటారు. తద్వారా ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. వృషభ రాశి, ఈ రోజున వృషభ రాశి వాళ్ళకి పనులు ఆలస్యం అవుతాయి కానీ చాలా సానుకూలంగా అవుతూ ఉంటాయండి. ఎక్కడ ఇబ్బందులు లేకుండా కాలక్షేపం అవుతూ ఉంటుంది. వీళ్ళు ఈ రోజున ప్రాతకాలంలో చక్కగా దైవ సంబంధమైన కార్యక్రమాలు చేసుకుంటారు. అలాగే ఉద్యోగ ధర్మాన్ని చక్కగా సకాలంలో నిర్వర్తించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఉద్యోగంలో, వ్యాపారంలో మొదట అధికారుల ద్వారా ఒత్తిడి పెరుగుతుందని క్రమేణా వాళ్లే మీకు మళ్ళీ సహకారం చేసే అవకాశం వస్తుంది. అలాగే విద్యార్థులకు, షేర్ వ్యాపారులకు కూడా ఈ రోజున చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు, నూతన ఉద్యోగ, వ్యాపార విషయాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. అలాగే అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తూ ఉంటారు. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మళ్ళీ చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. వీటిల్లో కూడా ఇబ్బందులు లేకుండా ఈ రోజున మంచి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. మిగతా భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ కొత్త లాభదాయకమైన అంశాలు పొందుతూ చాలా చక్కటి జీవితాన్ని, చాలా చక్కటి ఫలితాన్ని పొందుతూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఎన్నో విజయాలు సాధించే అవకాశం వస్తుంది. మిథున రాశి, ఈ మిథున రాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి అంశంలోనూ కూడా చాలా
ఆలస్యం చోటు చేసుకుంటూ ఉంటుంది. ప్రతి అంశంలో కూడా ఆలస్యం చోటు చేసుకుంటూ ఉంటుంది. దైనందిన కార్యక్రమాలు అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు అన్నీ కూడా ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొని ఉంటుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా నడుస్తూ ఉంటాయి. అయితే ఎక్కడ అవరోధం వస్తుంది, ఎక్కడ సమస్య వస్తుంది అనేటువంటి విషయాన్ని సేకరించుకునే ప్రయత్నంలో మీరు కృతకృత్యులు అవుతూ ఉంటారు. అలాగే ఇబ్బందులు వస్తున్నటువంటి సందర్భాలను మళ్ళీ సంస్కరించుకుని ఆ ఇబ్బందులను తొలగించుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నంలో కూడా చాలా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు, విద్యార్థులు కూడా చాలా చక్కటి ఫలితాలు పొందే అవకాశం ఉంది. మరి ఈ రోజున ఈ మిథున రాశి వాళ్ళు ప్రత్యేకించి ప్రాతకాలంలో ఒకసారి శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రం అక్కడే కూర్చొని పారాయణ చేసుకుని బయటకు వెళ్తే కనుక కొంచెం విజయ శాతం, ప్రశాంత మానసిక వ్యవస్థ రెండు కూడా చేకూరే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి. భృగు షట్కం 6వ ఇంట్లో శుక్రుడు చాలా ఇబ్బందికరం. అలాగే 6వ ఇంట్లో రవి యోగం, శని యోగం. మరి గురు కుజులను చూస్తే గురువుతో ఇబ్బంది లేదు, కుజుడితో ఇబ్బంది ఉంది. పంచమంలో బుధుడు యోగిస్తాడు. ఇలాగా మిశ్రమ ఫలితాలు. లగ్నంలో రాహు మానసికంగా వ్యధ, చిత్ర విచిత్రమైన ఆలోచనలు, ఏ పని ఎప్పుడు చేయాలి అనే దాని మీద దృష్టి ఉండదు, చేయకూడని సమయంలో కార్యక్రమాలు చేయడం, ఆ విధంగా ఎన్నో అభ్యంతరకరమైనటువంటి సన్నివేశాలని పొందుతూ ఉంటారు. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య విషయాలన్నింటిలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తుండాలి. మిత భాషణ చాలా అవసరం, ఓర్పు చాలా అవసరం. ఎవరి వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు, మీ పనులు మీరు స్వయంగా చేసుకుని వెళ్ళండి. ప్రాతకాలంలో అవకాశం కుదిరితే కనుక దత్త కవచం, దుర్గా సప్త శ్లోకి పారాయణ చేసుకుని బయటకు వెళ్ళండి. ప్రశాంత చిత్తంతో పనులు చేసే అవకాశం వస్తుంది. షేర్ వ్యాపారులకు కూడా ఇవాళ బాగా అనుకూలమైన ఫలితాలు రావాలంటే ప్రశాంతంగా ఉండడానికి అలవాటు చేసుకోవాలి. సింహరాశి. మానసిక వ్యవస్థ ఒకటి ఇబ్బందికరంగా ఉండదు, కానీ ప్రయత్నం చేసిన ప్రతి పని కూడా లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో లాభాలే, కుటుంబ విషయాల్లో లాభాలే, ఆర్థిక విషయాల్లో లాభాలే. స్నేహితులు, బంధువులు, దూర ప్రాంతాల నుంచి కూడా దూరవాణి, ఫోన్ల ద్వారా సంభాషణ చేయొచ్చు, ప్రత్యక్షంలో కలవచ్చు. మీకు ఆనందాన్ని ఇచ్చే అంశాలు చాలా ఎదురవుతూ ఉంటాయి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా బాగుంటాయి. మంచి జీవనం, మంచి ఫలితాలతో, సుఖమయ శాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. చాలా చక్కగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి మరి ఈ రోజున అన్ని విధాలా కూడా లాభదాయకమైన కాలమే. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు అన్నిట్లోనూ కూడా సానుకూలమైన సంచారం, భగవద్ అనుగ్రహం, అభివృద్ధి పదంలో ప్రయాణం, ఎక్కడా ఇబ్బంది లేనటువంటి జీవితం, చాలా చక్కటి ఫలితాంశాలు అన్నీ కూడా లభిస్తూ ఉంటాయి. తత్ప్రభావంగా చాలా మంచి జీవనం, మంచి ఫలితాలతో సుఖంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంటుంది. తులారాశి. ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఇబ్బందులు సరి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఆరోగ్య సంబంధమైన ఇబ్బంది బాగా ఉంటుంది. ఆర్థిక విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి. కానీ ఉద్యోగ విషయంలో కానీ, వ్యవహారాల్లో కానీ కొత్త కొత్త ప్రయోగాలు చేయకుండా ఉంటే మంచిది. కొత్త వ్యక్తులతో అధిక సంభాషణ కూడా ఇవాళ పనికిరాదు. అలాగే ఇవాళ ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఎన్ని జాగ్రత్తలు పాటిస్తే అంత చక్కటి ఫలితాంశాలు వచ్చే అవకాశం ఉంది. మంచి జీవనం, మంచి ఫలితాలతో సుఖంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి. కానీ పక్కనే సమస్యలు కూడా క్యారీ అవుతూ ఉంటాయి. మీరు ప్రయత్నాలు చాలా బాగా చేస్తారు. కారణం అంటే బుధ శుక్రులు బాగున్నారు, రవి శనులతో దోషం లేదు. అందువల్ల మీ ప్రయత్నాలు బాగా నడుస్తూ ఉంటాయి. పక్కనే సమస్యలు, వ్యయంలో ఉన్నటువంటి గురు కుజుల యొక్క ప్రభావంగా ఏదో ఇంట్లో వాళ్ళు ఒక వస్తువు చెప్తారు కొనుక్రమని, కొనడానికి మీరు వెళ్దామని ప్రయత్నం చేస్తారు, కానీ డబ్బులు తగ్గే అవకాశం వస్తుంది. తర్వాత ఇంట్లో తిట్లు తినే అవకాశం వస్తుంది. ఉద్యోగంలో అధికారి ఏదో పని చెప్తాడు, చేసేందుకు ముందుకు వెళ్తారు, కానీ అక్కడ ఏదో ఫైల్ సంబంధించిన అంశం మర్చిపోతారు. తద్వారా మళ్ళీ అధికారితో ఒత్తిడి వచ్చే అవకాశం వస్తుంది. ఈ విధంగా మీ ప్రయత్నాలు బాగా నడుస్తూ ఉంటాయి, సమస్యలు పక్కన నడుస్తూ ఉంటాయి. ఇవాళ సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటే బాగుంటుంది. తులారాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు ఇద్దరు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ధనురాశి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. చాలా అంశాల్లో అనుకూలంగా కనబడుతూ ఉంటుంది, చాలా అంశాల్లో ఇబ్బంది కనబడుతూ ఉంటుంది.
దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మంచి జీవనం, మంచి ఫలితాల కోసం చెప్పేసి వాళ్ళ ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకోవాలి. ప్రాతకాలంలో అవకాశాన్ని పురస్కరించుకుని నవగ్రహాలకి 11 ప్రదక్షిణాలు చేసి శివాలయంలో చక్కగా పరమేశ్వరుడికి శివనామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేసి అక్కడే కూర్చుని కాసేపు విష్ణు ఆరాధన కూడా చేసుకుని బయటకు వెళ్తే మీకు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే మీరు ఈ రోజున ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం, అందరితో మితంగా మాట్లాడడం చాలా అవసరం. మకర రాశి. దైనందిన కార్యక్రమాల్లో అడ్డంకులు, కుటుంబ వ్యవహారాల్లో ఇబ్బందులు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండవలసిన కాలమే. అలాగే ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకంగా శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఎన్నో జాగ్రత్తలతో మకర రాశి వాళ్ళ కాలక్షేపం చేయాలి. ప్రాతకాలంలో లక్ష్మీ అష్టోత్తరంతో తెల్లటి పుష్పాలతో అమ్మవారిని అర్చన చేసుకుని బయటకు వెళ్తే కొంత ప్రశాంతత లభించే అవకాశం ఉంది. కుంభరాశి. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు అన్నీ కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. మంచి ఫలితాలు, మంచి జీవనం, ఆర్థిక, ఆరోగ్య విషయాలు కూడా సత్ఫలితాలు ఉంటూ ఉంటాయి. ఇబ్బందులు లేనటువంటి జీవితం గడుపుతారు. చాలా చక్కగా ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళి సుఖంగా మంచి ఫలితాలు పొందుతూ చక్కగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. మీనరాశి. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు, సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.